హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుంటూరు కారం మూవీకి మిక్స్డ్ టాక్ రావడానికి కారణం ఎవరో చెప్పిన దిల్ రాజు. అదేంటో తెలుసుకునే ముందు ఈ వీడియోను చివరిదాకా చూసి నచ్చితే లైక్ చేయండి. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం సంక్రాంతి కానుకగా థియేటర్లోకి వచ్చింది. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా అంటే హై వోల్టేజ్ ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి. అతడు కలేజా తర్వాత ఇద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో సంక్రాంతికి బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ ఫ్యాన్స్ ఊగిపోయారు. అంతేకాదండోయ్, టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ అంటేనే ఫ్యామిలీతో పాటు కామెడీ ఉంటుందని, కాబట్టి సినిమా హిట్టే అంటూ అంచనాలు ముందే పెట్టుకున్నారు ఫ్యాన్స్. కానీ ఒక్కసారి షో పడ్డాక సీన్ కాస్త రివర్స్ అయ్యింది. ఫ్యాన్స్ ఈ సినిమాకు నెగిటివ్ టాక్ ఇస్తూ మేకర్స్పై మండిపడ్డారు. ఇక గుంటూరు కారం సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమాపై వస్తున్న నెగిటివ్ టాక్పై దిల్ రాజు స్పందించారు. నైజాంతో సహా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసింది దిల్ రాజు. మీడియాతో మాట్లాడుతూ గుంటూరు కారం సినిమాకి ఊహించిన దానికంటే ఫస్ట్ డే కలెక్షన్స్ ఎక్కువ వచ్చాయని తెలిపారు. సినిమా బాగోలేదనే మైండ్ సెట్తో ఈ సినిమాకి వెళ్తే సినిమా బాగుండదని అనిపిస్తుందని, ఈ సినిమాను పాజిటివ్గా చూడాలని, ఫస్ట్ డే ప్రీమియర్ షోస్ తర్వాత సోషల్ మీడియాలో కాస్త మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. నాకు తెలిసిన వాళ్ళని అడిగే ప్రయత్నం చేస్తే చాలామంది పర్వాలేదు అని, యావరేజ్ అని, కొంతమంది సినిమా బాగుందన్నారు. అంటే బాగాలేదు అనుకుంటే సినిమా బాగుండదని, సినిమా బాగుందని సినిమా థియేటర్కి వెళ్తే సినిమా బాగుంటుందని దీని అర్థం. బొగ్గును తీసుకొచ్చి 10 సార్లు బంగారం అంటే బంగారం అయిపోతుందా? ఏ సినిమా పైన అయినా సరే నెగిటివ్ టాక్ వచ్చిందంటే ఆ సినిమా బాగాలేదని అర్థం. పరమ రొటీన్ కథను తెచ్చి సినిమా తీసి ప్రేక్షకులు సరిగా రిసీవ్ చేసుకోలేదని ఏడిస్తే ఏం లాభం? మహేష్ బాబు అయినా సరే తన అభిమానులను దృష్టిలో పెట్టుకొని కథలను ఎంపిక చేసుకుంటే బాగుంటుంది. మహేష్ బాబు టక్కరి దొంగ 1, నేనొక్కడే వంటి చిత్రాలు ఫ్లాప్ అయినా సరే మహేష్ బాబు కొత్తగా ట్రై చేశాడు, కానీ ప్రేక్షకులే సరిగా రిసీవ్ చేసుకోలేదంటే బాగుంటుందేమో. కానీ ఇలాంటి రొట్ట కథలు చేసి ప్రేక్షకులు సరిగా రిసీవ్ చేసుకోలేదంటే ఏం లాభం? ఇక ఈ మూవీని ప్రేక్షకులు పాజిటివ్ మైండ్తో చూడలేదు అని దిల్ రాజు చెప్తున్న దానిపై ఏమంటారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము.